వాళ్ళు ఎవరు ఉండరు. మనకు స్వతంత్రం రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. జనవరి 23, 1897 ఒడిశాలో కటక్లో జన్మించారు. చిన్నతనం నుండి చదువులో చాలా టాప్ ర్యాంక్లో ఉండి 1923లో ఇంగ్లాండ్లో జరిగిన ప్రతిష్టాత్మక ICS పరీక్షలో 4వ ర్యాంక్ సాధించారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేయడం ఆయనకు ఇష్టం లేక ఆ జాబ్కి రాజీనామా చేసి మన దేశానికి స్వతంత్రం రావడానికి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత గాంధీజీ గారితో వివాదాలు రావడంతో కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఆర్మీని 2వ ప్రపంచ యుద్ధానికి తయారు చేశారు. ఇలా ఈయన ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపు భారతదేశంలో గొప్ప ఉత్తేజాన్ని నింపింది. ఈయన చాలా ప్రసిద్ధాంతంగా నినాదాలు చేశారు. అందులో మెయిన్గా మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, జై హిందూ. ఈ నినాదం నేటికి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈయన మరణం వెనుక చాలా రహస్యాలు. మనకి స్వతంత్రం వచ్చిన 3 రోజులకి ఆయన మరణించారు. ఆగస్టు 18, 1945 తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించట్లో అధికారిక నినాదాలు చెప్తున్నారు. అయినా ఆయన మరణం చుట్టూ నేటికి అనేక రహస్యాలు ఉన్నాయి. ఆయన బాబా రూమ్లో ఇంకా ఇటలీలో బతికే ఉన్నారు అని చాలా నినాదాలు ఉన్నాయి. ఈ వీడియో కానీ మంచిగా రీచ్ అయితే ఆయన మరణం వెనుక ఉన్న రహస్యాలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం.